కొండ మీద గ్రామం పాడుపడిన ఇంటి గోడ మీద ఊరు వైపు చూపించే వెలసిన అక్షరాలు ఊరి నిండా సమాధులు అక్కడే పిల్లల ఆటలు సమాధుల మధ్య నైవేద్యం పెట్టందే ముద్దముట్టని పెద్దలు నైవేద్యం పెట్టాకే దైనందిన కార్యక్రమాలు ప్రారంభించే గ్రామస్తులు కర్నూలు జిల్లాలో ఉన్న ఈ వింత గ్రామంలో ఇంకెన్ని వింతలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వాచ్ ది స్టోరీ కర్నూలుకు పడమర వైపు 66 కిలోమీటర్ల దూరంలో గోనెగండ్ల మండలం ఉంది. ఈ మండలంలో గంజిహల్లి పంచాయతీ పరిధిలో ఉన్న కుగ్రామమే అయ్యకొండ. సుమారు 150 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. అయితే ఈ గ్రామం సమాధుల నిలయంగా భాసిల్లుతోంది. గ్రామంలో ప్రతి ఇంటి ముందు కనీసం ఓ సమాధి దర్శనమిస్తుంది. సమాధుల ముందు నిత్య నైవేద్యాలు పెట్టందే గ్రామస్తులు ముద్దముట్టరు. తమ పూర్వీకుల సమాధుల వద్ద నిత్య పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తామని, నైవేద్యం పెట్టాకే దైనందిన కార్యక్రమాలు ప్రారంభిస్తామని గ్రామస్తులు తెలిపారు. పూర్వంలో నల్లారెడ్డి అనే గురువు, గ్రామానికి చెందిన ఆయన శిష్యుడు మాలదాసరి చింతల మునిస్వామి అయ్యకొండ గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని తమ పెద్దల ద్వారా తెలిసిందని గ్రామస్తులు తెలిపారు. తామంతా ఈ ఇద్దరిని దైవ సమానులుగా భావించి ఏ వస్తువు కొన్నా, ఏ ఆహార పదార్థం వండినా ముందు వీరి సమాధుల వద్ద ఉంచుతామని, అనంతరం తమ ఇంటి ముందున్న సమాధుల వద్ద నైవేద్యం పెడతామని చెప్పారు. సమాధుల ముందు నైవేద్యం పెట్టకుండా భుజిస్తే అరిష్టం కలుగుతుందని తమ విశ్వాసమని చెప్పారు. వింత ఆచారాల గ్రామంలో సమాధులు చెంతనే జీవనం ఓ వింత కాగా, పరిణయాలు సైతం సమాధుల సన్నిధి జరగడం మరో వింత. ఊళ్ళో ఉన్న వాళ్లతోనే పెళ్లిళ్లు తప్ప బయట సంబంధాలను అస్సలు అంగీకరించరు. మంచం మీద పడకులు ఇక్కడ నిషిద్ధం. గరుకు నేల మీదే గురకులు వినపడతాయి. ఒకప్పుడు కుందేలు పడగా ఉన్న గ్రామమే అయ్యకొండగా మార్పు చెందింది. వింతాచారాల్లో అగ్రగామిగా ఉన్న ఈ గ్రామంలో పరిణయాల తంతు వింతే. పెళ్లిళ్లన్నీ ఊరిలోనే జరగాలి, ఊరిలోని వారితోనే జరగాలి. బయట సంబంధాల మాట ఎత్తడానికి వీల్లేదు. ఊరి నిండా మాలదాసురులే ఉన్నారు. పెళ్లిళ్లే కాదు, పడకల విషయంలోనూ స్పెషలే. మంచం మీద పడుకోకూడదు. గరకు నేలలపైనే గురకలు వినబడాలి. పొద్దుపోకముందే ఇల్లు చేరాలి. కొండ మీదున్న 80% భూముల్లో వ్యవసాయం చేస్తారు. కొర్రలు, సజ్జలు, పల్లి, మిరప, ఉల్లి వంటి పంటలు పండించి ఉపాధి పొందుతారు. పూర్వకాలంలో ఇక్కడ కుందేళ్లు ఎక్కువగా ఉండేవని, కుందేళ్ల వేట సాగించి జీవనం సాగించేవారని గ్రామస్తులు తెలిపారు. నాటి కుందేలు పడగ్రామమే అయ్యకొండగా రూపాంతరం చెందిందని తెలిపారు. గ్రామాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సర్పంచ్ శ్రీనివాసులు అయ్యకొండ గ్రామంలో మార్పు తేవాలని ప్రయత్నించారు. అయితే మూఢనమ్మకాలను గాఢంగా నమ్మే పెద్దలను ఒప్పించలేక విద్యార్థులకు విద్య నేర్పి తద్వారా చైతన్యపరచాలని ప్రయత్నిస్తున్నారు. రేషన్ సరుకులు, పింఛన్లు ఇలా దేనికైనా కొండ కింద ఉన్న గంజిహెల్డికి వెళ్లాల్సిందేనని సర్పంచ్ శ్రీనివాసులు తెలిపారు. గ్రామంలో 40 మందికి పైగా పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని, ఇక్కడ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు అత్యావశ్యకమని ఆయన తెలిపారు. కొండ కింద స్థలం కేటాయిస్తే అక్కడ ఇళ్లు కట్టుకునేందుకు గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారని సర్పంచ్ చెప్పారు. అయితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గ్రామస్తులను చైతన్యవంతుల్ని చేయాలని, ఏదో ఓ ప్రదేశంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేసి ఇళ్లన్నీ మరుభూములుగా మారకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ యువకులు కోరుతున్నారు.